ట్రంప్ విధానాలు అందరినీ భయపెడుతున్నాయి, ముఖ్యంగా తెలుగు సముదాయాన్ని మరీ భయపెడుతున్నాయి. విదేశాంగ విషయాల్లో సైతం ఎంతో నిపుణత ఉన్న మీరు దీన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలా స్పందిస్తారు? ప్రపంచంలో ఒక్క రష్యాలో మినహాయించి 190 మంది దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థించిన వాళ్ళు కూడా దేవుడా ట్రంప్ రాకుండా చేయని కోరుకున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కేవలం అమెరికాకే కాదు, నిజంగా అమెరికా మీద ఆయన ప్రభావం కంటే ప్రపంచం మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ. అమెరికాలో ఉన్న సంస్థలు చాలా బలమైనవి కాబట్టి అధ్యక్షుడు కొంచెం గీత దాటితే అడ్డుకుంటాయి. కానీ మనందరి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆయన ఉండడం అందరికీ గందరగోళంగానే ఉంది. కానీ దీనిలో ట్రంప్ పర్సనాలిటీని, ట్రంప్ పాపులారిటీని వేరు చేసి చూడాలి. మనందరికీ ఏమిటంటే అతని భాష కానీ అతని ప్రవర్తన కానీ చాలా జుగుప్సాకరంగా, సంస్కారహీనంగా, వల్గర్గా ఉండటం చేత చాలా తేలిగ్గా మనం రాళ్ళేస్తున్నాం. అది పక్కన పెట్టండి. ఎందుకని ఇంత పరిణతి చెందినటువంటి అమెరికన్ సమాజం, ఇన్ని వందల సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి అమెరికన్ ప్రజాస్వామ్యం ఎందుకని ట్రంప్ లాంటి వాడిని ఒక్కసారిగా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టింది? ఒక వార్డు కౌన్సిలర్గా కూడా అనుభవం లేనటువంటి వాడు, మొట్టమొదటిసారి అమెరికన్ చరిత్రలో వార్డు కౌన్సిలర్ కూడా అనుభవం లేనటువంటి వాడిని, అలాంటి ఒక లేఖి మనిషిని, ప్రవర్తన రీత్యా లేఖి మనిషిని, దానిలో అనుమానం లేదా? జుగుప్సాకరమైన ప్రవర్తన మహిళలతో కానీ ప్రత్యర్థులతో కానీ తన పార్టీలో తన సహచరులతో కానీ మిగతా వాళ్ళతో కానీ చాలా లేఖి ప్రవర్తన ఉన్నటువంటి మనిషి తరచూ. కాబట్టి అలాంటి వాడిని ఎందుకు తీసుకొచ్చింది? మనం ట్రంప్ పర్సనాలిటీని పక్కన పెట్టేసేయండి. అమెరికన్ సమాజంలో, ముఖ్యంగా తెల్లజాతి సమాజంలో కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో మా భవిష్యత్తు ఏమిటి, మాకు భద్రత ఏమిటి అన్నటువంటి ఒక భయం ఆవహించింది. గత 30-40 ఏళ్ళుగా ఈ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ వల్ల మనం లాభపడ్డాం. మన దేశంలో ఏం చెప్పారు, మళ్ళీ ఈ విషయం చాలామంది మాట్లాడలా. ఇవాళ మాట్లాడుతున్న చాలామంది మేధావులు అనుకున్నవాళ్ళు 20-30 ఏళ్ల క్రితం మన దేశం కనుక ఈ గ్లోబలీకరణలో చేరితే మనం మునిగిపోతాం, వలస రాజ్యం అయిపోతాం, దేశం నాశనం అయిపోతుంది, మీకేం తెలుసని రోజు గందరగోళం చేసేవాళ్ళు. మాలాంటి వాళ్ళం పోరాడేవాళ్ళం. తప్పు మాట్లాడుతున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం మనకు మంచిది, ఆ పోటీకి ఆ దేశాలు తట్టుకోలేవు, మనం లాభపడతామని చెప్పని. చైనా బాగా లాభపడింది, కొంచెం విజ్ఞత గలవాడు కాబట్టి. మనం కొంత లాభపడ్డాం, విజ్ఞత కొంచెం తక్కువ కాబట్టి. కానీ మొత్తం మీద లాభపడ్డ వాళ్ళం మనం. నష్టపోయింది ఎవరు? సంపన్న దేశాలు. ఒక జర్మనీ మినహాయిస్తే మిగతా అన్ని సంపన్న దేశాలు నష్టపోయినాయి, పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా, యూరోప్లో కానీ అమెరికాలో కానీ. దాని ప్రభావం ఏమైంది? అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి గత 70-80 ఏళ్లుగా ఈ దేశంలో పుట్టడమే అత్యద్భుతమైన వరము, అదృష్టము. ఈ దేశంలో ఉంటే కొద్దిపాటి కష్టపడితే అద్భుతమైన జీవితం మన దేశంలో ఉంది. ఎప్పటికీ ప్రపంచంలో మిగతా వాడితో పోలిస్తే ఎత్తునే ఉంటాం. అవన్నీ కూడా వాళ్ళ మనసులో బాగా బలంగా ప్రవేశించినాయి. అది వాస్తవం కూడా ఆనాడు. ఇవాళ ఏమవుతుంది, ఉన్న కొద్దికి మిగతా వాళ్ళకి మధ్య వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఇంకా వేగంగా పెరుగుతున్నారు, అంతరం తగ్గుతుంది. అది అసహనానికి దారితీసింది. పూర్వకాలం వాళ్ళు అనుకున్న స్థానం, ఆ ప్రాభావం ఇవాళ లేదు. ఉద్యోగాలు ఏమైనాయి? అమెరికాలో మీరు ఇదిగో ఈ కప్పు దగ్గర నుంచి, వాడు ఒక చిన్న బ్యాచ్ దగ్గర నుంచి, పెన్ను దగ్గర నుంచి, ప్రతిదీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను. ఏం చూసినా మేడ్ ఇన్ చైనా. పిల్లల ఆట వస్తువులన్నీ మేడ్ ఇన్ చైనా. ఇది అని కాదు అసలు. దాదాపు ఏ వస్తువు ప్రజల వాడే చూసినా కూడా చవకగా చైనా నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చిన ఉత్పత్తులు శాసిస్తున్నాయి అక్కడ. వినియోగదారుడికి బాగుంది కానీ ఉత్పత్తిదారుడు నాశనం అయిపోతున్నాడు. సహజంగా ఆ సమాజంలో అల్లకల్లం వస్తుంది. అందులో అమెరికా ఏమిటంటే ప్రపంచంలో వైజ్ఞానిక రంగంలో అందరికంటే ముందున్న దేశం, కట్టింగ్ ఎడ్జ్. ఆ తర్వాత ప్రపంచం దానికి వస్తుంది. మీరు స్మార్ట్ ఫోన్లు కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, 3D ప్రింటింగ్ కానివ్వండి, లేకపోతే అగ్రిగేటర్స్ అని చెప్పంటాం, ఏది మన ఊబర్ లాంటి అగ్రిగేటర్స్ కానివ్వండి, లేకపోతే హౌసింగ్ విషయంలో, హాస్పిటాలిటీ విషయంలో ఎయిర్బిఎన్బి కానీ అన్నీ కూడా ప్రపంచంలో నంబర్ 1 అమెరికా ఆధునిక పోకట్లకి. కాబట్టి మొట్టమొదటి దాని ప్రభావం మంచి చూసేది వాళ్ళే, లాభం పొందేది వాళ్ళే, నష్టం పొందేది అమెరికా ప్రజలే. లాభం పొందిన వాళ్ళు మౌనంగా ఉంటారు, నష్టం పొందిన వాళ్ళు గొంతెత్తి అరుస్తారు. అవును, సహజ ధర్మం. కాబట్టి మారుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతలకొతలకు గురవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈవేళ ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళకి ప్రతినిధిగా నిలబడ్డాడు. మనం అలా చూడకుండా ఇది ట్రంప్ ఒక్కడే, ట్రంప్ పోతే పరిష్కారం అవుతుంది అనుకుంటే పొరపాటు. ఒకప్పుడు అమెరికా ప్రపంచం మొత్తానికి చెప్పి స్వేచ్ఛా వాణిజ్యం కావాలి, దేశాల మధ్య సరిహద్దులు చెరిపేస్తే వస్తువులు సేవలు, ముఖ్యంగా వస్తువుల వాణిజ్యంలో అందరూ లాభపడతారని మనందరికీ వాదించి చెప్పారు, రికార్డు సిద్ధాంతం చెప్పారు, ఆర్థిక విధానాలు చెప్పారు, ఎంతోమంది నోబెల్ ప్రైజులు పొందారు ఆ విధానాలు చెప్పి. ఇప్పుడు వాళ్ళే గోడ కట్టేస్తాం, వాళ్ళు గోడ కడతామంటున్నారు. కాబట్టి దాన్ని ఎలా మనం
ఇది అమెరికాలో ఉన్న సమస్య వాళ్ళు యూరోప్లో కూడా ఉంది. యూరోప్లో ఇంకెక్కువ సమస్య ఉంది. యూరోప్లో ఏమిటి, జనాలు తక్కువ అవడం చేత అక్కడికి ఇప్పటిదాకా పెద్దగా ఇతర దేశాల నుంచి వలసలు కూడా పెద్దగా లేకపోవడం చేత వయసు పెరిగిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, వయసు తక్కువ వాళ్ళు పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటున్నారు. ఇతర దేశాల నుంచి వలసలు వస్తాం వల్ల లక్షల మంది సిరియా నుంచి ఇంకో నుంచి బయలుదేరుతున్నారు. వీళ్ళందరూ వస్తే మన దేశాలు ఏమవుతాయని వాళ్ళు భయపడిపోతున్నారు. ఒక ఇస్లామిక్ ఉగ్రవాదము, సంస్కృతిలో ఉన్న వైపరీత్యం, ఇవన్నీ గందరగోళం ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఆ దేశానికి సమస్య కాదు, యూరప్ సమస్య కూడా. ఓకే, ఇది ఒక ప్రపంచ సమస్య. అంటే వేగంగా శరవేగంగా టెక్నాలజీ వల్ల మారుతున్నటువంటి ప్రపంచంలో ఈ జనాభా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిన ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ అంటాం. ఈ జనాభాలో వస్తున్న మార్పుల వల్ల, ఆర్థికంగా టెక్నాలజీలో వస్తున్న మార్పుల వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలకు గురవుతున్నది. పూర్వం ఇప్పటిదాకా ఉన్నటువంటి కన్సెన్సస్, ఏకాభిప్రాయం దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో మనం చాలా ఆచితూచి అడుగులు వేయాలి ఒక దేశంగా. అలాగే ప్రపంచం కూడా కేవలం ట్రంప్ మీద గురిపెట్టడం కాకుండా ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి, ఏ రకంగా దీనికి ఒక సామరస్యంగా అటు ఆ దేశాల్లో అభద్రతా భావం పోవాలి, ఇటు స్వేచ్ఛ వాణిజ్యం వికసించాలి, ఇటు బీద దేశాల్లో మరి నిజంగా బీదరికం ఉండి తిండి లేక, ఆరోగ్యం లేక, విద్య లేక, ఉపాధి లేక అలమటిస్తున్న వాళ్ళు నిజంగా బీద దేశాల వాళ్ళు, అమెరికా దేశాల వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళందరికీ అవకాశాలు పెరగాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఒక కొత్త కన్సెన్సస్ ఏర్పాటు చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ క్రమంలో ఉన్నాం. దానికి ఒక పెద్ద నాంది అనుకోవాలి. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ on iDream.